అదే ఇప్పుడు ప్రెషర్ గ్రూప్ గా ఉన్నారు. ఆటోమేటిక్ గా సార్ నమస్తే సార్ బాగున్నారు సార్ మీరు బాగా మాట్లాడుతున్నారు సార్ ఈ మధ్యన అంటారు కదా వీళ్ళకి. ఈ తృప్తి అది పోయినా ఇప్పటికి ఓ తృప్తి ఒకటి వీళ్ళు అనుకుంటారు ఇలాగ సెల్యూట్ కొట్టిన వాళ్ళు ఇలా దండం పెట్టిన వాళ్ళు అందరూ ఓటేయరని వాళ్ళకే తెలుసు. బట్ కనీసం వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తుంది. ఇంట్లో గాలి కూర్చునే కంటే కూడా ప్రెషర్ గ్రూప్ గా ఉంటే అందరూ సెల్యూట్లు కొడుతున్నారు కదా, అవును రాయబడేద్దాం పోయేదే ఉంది మనకి. ఇప్పుడు అప్పట్లో అట్లాగే రిటైర్ అయిన ఉద్యోగులే కదా చేరింది దాంట్లో, ఏది మన జేపీ గారి పార్టీలో అనేక మంది 100కి 90 మంది రిటైర్ అయిన వాళ్ళే ఉండేవాళ్ళు. రిటైర్ అయిన ఉద్యోగులు ప్రజలు నమ్మరండి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ జీతం ప్రకారమే పనిచేస్తే ఇవాళ ఆ స్టేటస్ మెయింటైన్ చేయలేరు. స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారంటే వెనకాల ఆస్తులు ఉన్నాయని వీళ్ళు అంటారు, కానీ వాళ్ళు ఏదో తిన్నారని అనుకుంటారు. తినం కేజ్రీవాల్కి సాధ్యమైంది అప్పట్లో. కానీ ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నిన్న ఈయన అన్నది కూడా ఇలాగ మీరు అన్నట్టు ఇప్పుడు లోక్ సత్తాకి ఎవరైతే వచ్చారో ఇలాగ మేధావులు లేదంటే రిటైర్డ్ వాళ్ళు సామాజికవేత్తలు వీళ్ళ వల్ల అటు ఇటు ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని తప్పుల్లో లేదంటే వాళ్ళు చేసే పనులను ప్రశ్నించడానికి ఎత్తి చూపించడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందుకు వీళ్ళు వస్తారా నిజంగా ఇలా వచ్చి రాజకీయాలను శాసిస్తాయా రేపు 29లో? అంటే ఇది ఒకప్పుడు నడిచిందండి. ఈవెన్ మీరు జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టక ముందు నడిచింది. ఆయన పార్టీ పెట్టాక ఏమైపోయింది, ఆయన వాల్యూ కూడా డౌన్ అయిపోలే. అవును, పైగా ఆయన కూడా IAS ఆఫీసర్.